మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. రాధా జననం. వృషభానుడు కళావతి దంపతులకు రాధాదేవి జన్మిస్తుంది. గర్గమహాముని రాధ అని నామకరణం చేశారు. శ్రీకృష్ణునికి రాధాదేవి మనసులో లయం చేసిన రోజు కాబట్టి రాధాష్టమిగా చెప్తారు. శ్రీకృష్ణుని ప్రియురాలు రాధ జన్మదిన వేడుకలు సంతోషంగా చేస్తారు. పెరుగు, పాలు, పండ్ల రసాలు, కొబ్బరి నీరుతో వారిని అభిషేకించి సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. నేను లేనిదే నీకు ప్రాణం లేదు, నీవు లేనిది నాకు ఉనికే లేదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. తన నుండి తాను వేరుపడి మాధవుడు రాధగా జన్మించాడు. రాధ లోకోత్తర సౌందర్యమూర్తి. అరవిందం లాంటి అందం, మకరిందం లాంటి మనస్సు, ఇలకు దిగివచ్చిన ఇంద్రధనస్సు, ప్రణయ మాధురి రాధాసుందరి. రాధాదేవి శ్రీకృష్ణుడు ఎంత అందంగా అలంకరిస్తారో ఆ రోజు బృందావనంలో చూశాను. బృందావనం ఆటపాటలతో ఆ రోజు చాలా బాగుంటుంది, చూసి తీరవలసిందే. కృష్ణుల్లో తనని తాను చూసుకునే ప్రేమ రాధాదేవిది. ఆమె నిరంతరం కృష్ణుని స్మరణలోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే భక్తిలో మరో మెట్టు రాధాదేవి. భక్తిలో కొంత స్వార్థం ఉంటుందేమో, కానీ భక్తి నుండి వచ్చిన ప్రేమలో స్వార్థం ఉండదు. తల్లి తన పిల్లవాడిని అందంగా తీర్చిదిద్దితే ఎలా ఉంటుందో అలా రాధాదేవి కృష్ణుని చూస్తూ ఆనందంగా మురిసిపోతూ ఉంటుంది. కృష్ణుని తలుచుకుని తరించాలి అని ఆమెకు మధుర భావన. అందువలన రాధాకృష్ణుల ప్రణయం ఒక ఉత్కృష్టమైన భక్తి మార్గమే కానీ వివాహం, సంసారం లాంటి భౌతిక కర్మలో నిర్వర్తించే బంధం కాదు. రాధ కృష్ణుడు పుట్టేదాకా మాట్లాడకుండా ఉండేదట. ఇద్దరికీ ఒకరికొకరు చూశాక రాధకు మాట్లాడడం వచ్చిందని పురాణాలు చెప్తాయి. రాధాదేవిని పూజించడం వలన సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని పురాణాలు చెప్తాయి. శ్రీకృష్ణునికి రాధ ప్రాణాధికురాలు. గోలోక రాసమండలంలో రాధాకృష్ణులు ఆది దంపతులు. కాలాంతరాల్లో రాధాదేవి 2 రూపాలుగా ధరించిందని పురాణాల కథనం. ఒకటి లక్ష్మీ రూపం, రెండవది రాధా రూపం. రాధాదేవి ఈ జగత్తుకు తల్లి లాంటిది. సృష్టి స్థితి లయ కారణం ఆమె. కొన్ని రాష్ట్రాల్లో రాధే రాధే అని పలకరించుకోవడం మనం వింటుంటాం. శ్రీకృష్ణుడు యమునా తీరాన్ని వేణుగానం చేస్తే రాధే కాదు, మనం కూడా పరవశం చెందుతాం. నిజమే, ఆయన సన్నిధిలో యుగం క్షణమవుతుంది. ఆయన లేని విశ్వంలో క్షణం యుగం అవుతుంది. కృష్ణ, నీ చిరునవ్వు జాబిలి కిరణం. నిండు జాబిల్లో ఉండే చల్లతనం ఆ చిరునవ్వు. నువ్వు క్రీగంట చూస్తే చాలు ఈ ప్రకృతి పరవశించిపోతుంది. నీ చరణాలనే ఆశ్రయిస్తున్నాం. ఈ సృష్టిలో మనం అంతా గోపికలం. ఆ కృష్ణ పరమాత్ముడే ఆదిపురుషుడు. ఈ గానానికి మనం భక్తితో పరవశమవుతాం. ఈ గానం రచన సి నారాయణ రెడ్డి గారు. పాడుతున్నవారు పోతరాజు అన్నపూర్ణాదేవి. యమునా తీరాన నీ వేణుగానం అంటూ పరవశమవుతూ పాడుతున్నారు. ఈ పాట మీకు అందరికీ నచ్చుతుంది.
వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కామెంట్ బాక్స్లో కలుసుకుందాం. యమునా తీరాన నీ వేణుగానం యద కదిలించేను ఎనలేని మధురం. యమునా తీరాన నీ వేణుగానం యద కదిలించేను ఎనలేని మధురం. యమునా తీరాన నీ వేణుగానం. నీ ప్రియవదనం వికసిత జలజం నీదరహాసం జాబిలి కిరణం. నీ ప్రియవదనం వికసిత జలజం నీదరహాసం జాబిలి కిరణం. నీ మధువీక్షణం ఆమని జననం. నీ మధువీక్షణం ఆమని జననం. నీ శుభచరణం ఈ రాధ శరణం. యమునా తీరాన నీ వేణుగానం యద కదిలించేను ఎనలేని మధురం. యమునా తీరాన నీ వేణుగానం. నీ చేరువలో యుగమే క్షణమౌ నీ దూరములో క్షణమే యుగమౌ. నీ చేరువలో యుగమే క్షణమౌ నీ దూరములో క్షణమే యుగమౌ. ఆలాపనలో ఆరాధనలో ఆలాపనలో ఆరాధనలో నిరతము నువ్వే ఈ రాధ దైవం. యమునా తీరాన నీ వేణుగానం యద కదిలించేను ఎనలేని మధురం. యమునా తీరాన నీ వేణుగానం. శృతి నీవైతే రాగము నేను శశి నీవైతే కౌముది నేను. శృతి నీవైతే రాగము నేను శశి నీవైతే కౌముది నేను. వెలసెను నాకై నీ అవతారం వెలసెను నాకై నీ అవతారం. నిలచెను నాకై ఈ రాధ జీవం. యమునా తీరాన నీ వేణుగానం యద కదిలించేను ఎనలేని మధురం. యమునా తీరాన నీ వేణుగానం యద కదిలించేను ఎనలేని మధురం. యమునా తీరాన నీ వేణుగానం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.